హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? రండి, మన టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో చూద్దాం రండి. నిన్నొక్కరోజు నీళ్లు పట్టలే, మొక్కలు చూడండి ఎలాగైపోయాయి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రతిరోజు టెర్రస్ పైకి వచ్చినప్పుడు తప్పకుండా నమస్కారం చేసుకునే నేను చెట్లకు నీళ్లు పడుతూ ఉంటాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే, టెర్రస్ గార్డెన్ దగ్గరకు రాగానే తిరుమల హిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. వెళ్ళలేకపోయినా సరే ఇక్కడ నుంచి నమస్కారం చేసుకోవడం అనేది మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇక్కడ చూడండి మన మొక్కలు, నేను ఒక్కరోజు పైకి వెళ్ళలేక నీళ్లు పట్టలేదు. తీగ మొక్కలన్నీ బాగా వాడిపోయినాయి. ఇక్కడైతే నేను టొమాటో రైస్ చేస్తున్నాను పిల్లలు. ప్రతిసారి కూడా రైస్ మిగిలిందంటే వేస్ట్ కానివ్వకుండా ఇలా టమోటా రైస్ చేసేస్తే ఇష్టంగా తినేస్తారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు. ఇందులో ఏమీ వేయను, ఉత్తి టమోటాలు, పసుపు, పచ్చిమిర్చి వేస్తే కరివేపాకు వేస్తా, లేదంటే లేదు. సాల్టు కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేస్తాను, ఆవాలు, జీలకర్ర, అంతే. ఇంక ఇందులోకి మసాలాలు ఏవి వేయను. అయినా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. కావాలంటే ఆనియన్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇలాగ పొడి పొడిగా ఉండాలి రైసు. కొంచెం మెత్తబడిందంటే బాగోదు. టమోటా రైస్కి సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అమ్మ చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. ఇందులోకి మిక్చర్ ఏదైనా పెట్టుకొని తినేసేయచ్చు మనం. ఇక్కడైతే చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ పిల్లలు. ఇందులో కందిపప్పు కడిగి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, ఒక టమోటా వేశాను. టమోటాలు ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు చింత చిగురు పప్పుకి అని నా ఉద్దేశము. మీకు కావాలంటే ఇంకొక టమోటా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసాను. అందులో చింతపండు వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, అందుకని అది వేయకూడదు. ఇక్కడైతే రైస్ రెడీ అయిపోయింది. కావాలంటే ఇంట్లో రాగి ముద్ద కావాలి అంటే చెయ్యాలి పిల్లలు. ఇక్కడైతే నేను కొత్తగా కుక్కర్ కొన్నానని చెప్పాను కదా, అది ఇదే. పాత వేసేసి కొత్తది తీసుకున్నాను. మీకు చెప్పకుండా దాచిపెట్టేదేమీ లేదు కదా. ఇక్కడైతే పప్పు, చింత చిగురు పప్పు 2 వెయిట్లు పోనిచ్చి ఆఫ్ చేసేసాను. పక్కకు చల్లారి పెడదామని పక్కకు పెట్టాను. కుక్కర్ అడ్డంగా ఉంది. మట్టి మూకుల్లో ఫ్రై చేస్తున్నాను అనేసి ఇంక తీసి పక్కన పెట్టాను. అది మట్టి మూకుల్లో చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నాను పిల్లలు. అది చెప్పడం మర్చిపోయాను. చిక్కుడుగాయ ఫ్రైకి పచ్చెనగపప్పు, జీలకర్ర కొద్దిగా వేశాను. అన్నిటికీ ఆవాలు వేయను నేను, ఎందుకో అలా అలవాటైపోయింది నాకు. ముఖ్యమైన వాటికే వేస్తూ ఉంటాను. అంటే ఇది ముఖ్యం కాదా అని కాదు, ఫ్రైలకి తక్కువ వేసేది నేను. ఇదిగోండి పచ్చెనగపప్పు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసాను. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టేసామనుకోండి ఉడికిపోతుంది. కొంచెం ఎండుగా ఉన్నాయి అంటే కొద్దిగా వాటర్ మిక్స్ చేయాలి. ఇక్కడైతే పప్పు కూడా మెదిపేసుకున్నాను, ఇంతకుముందు చూపెట్టాను కదా, అది చెప్పడం మిస్ చేశాను. ఏమనుకోకండి పిల్లలు. ఒక చిన్ని రిక్వెస్ట్, చూసిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ. అంటే మీకు మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను, తెలుగులో చెప్తున్నాను. కరెక్టో కాదో టెన్షన్లో చెప్పేస్తున్నాను. ఒకవేళ తప్పు అయితే సరిదిద్దండి, సరిదిద్దుకోండి కూడా మీరు, అమ్మ చెప్తుంది కదా అని. ఇక్కడైతే పప్పుకు పోపు పెట్టేస్తున్నాను. పప్పుకి జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేశాను. కరివేపాకు వేస్తే వేయచ్చు. ఆకుకూర పప్పులకి నేను ఎప్పుడూ కూడా కరివేపాకు వేయను. ఆల్రెడీ ఆకుకూర అదే కదా అని వేగిన తర్వాత ఇందులో కలిపేస్తున్నాను. కొద్దిగా చిటికెడు ఇంగు వేసాను, అది స్కిప్ అయిపోయింది పిల్లలు. ఇదిగోండి పోపు వేసి ఇలా పెట్టేసామనుకోండి, రాగి ముద్దకు కానీ రైస్కి కానీ యమ్మీగా ఉంటుంది. ఇక్కడ చిక్కుడుకాయ ఉడికిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉడికించాను కదా, అది స్కిప్ అయినట్టుంది. కొంచెం వాటర్ వేసాను. ఇందులో వేరుశనగకాయల పొడి, కొద్దిగా కారం వేసాను. సరిపడినంత కారం వేసుకోవాలి. వేరుశనగకాయల పొడి వేస్తామంటే ఫ్రైలకి టేస్ట్గా ఉంటుంది కదా. ఇలాగ కలిపేసి, మట్టి మూకుడు కదా కొంచెం వేడిగానే ఉంటుంది ఎక్కువ సమయము. కొద్దిగా సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసాను సాల్ట్ అందులో. వేడి తగ్గక ముందే వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇదిగోండి రైస్ అయితే వేడిగా ఉంది. మన చింత చిగురు పప్పు సో యమ్మీ. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్. హై పాయింట్స్ మాత్రం